మనం లక్ష్మీ వైభవంలో లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం పొందడం కోసమని, దరిద్రదేవత అనుగ్రహాన్ని పొందకుండా ఉండడం కోసమని ఎటువంటి పనులు చేయాలి, ఏ ఏ మార్గాల్ని పాటించాలనేటటువంటి విశేషాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులోనూ ప్రత్యేకించి మన నక్షత్రాలకి సంబంధించినటువంటి దోష నివారణకి నక్షత్ర వైభవం చెప్పుకోవడానికి ముందు ఆ నక్షత్రాల యొక్క విశేషము ఫలితము మనము సంపూర్ణంగా పొందాలంటే ముందుగా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి ఎంతటి ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా శరీరంలో అనారోగ్యం ఉంటే ఏ విధంగా ఆ యొక్క ఐశ్వర్యాన్ని మనము సంపూర్ణంగా అనుభవించలేమో, అదేవిధంగా దారిద్ర్యము అనేది ఉందంటే కనుక నక్షత్ర దోషాలకి మనం ఎటువంటి ఫలితాలు పాటించినప్పటికీ కూడా నక్షత్ర అనుగ్రహము మనము పొందలేమో, అటువంటి దారిద్ర్యాన్ని ముందుగా మనం తొలగించుకోవాలి. కాబట్టి ఈ యొక్క విశేషాలన్నీ కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది. మనం దరిద్ర దేవత యొక్క అనుగ్రహానికి కొద్దిగా దూరంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఇంటి ముందు భాగాన్ని, గుమ్మం పక్కన ఉండేటటువంటి చెప్పులు పెట్టేటటువంటి ప్రదేశాన్ని, గుమ్మాన్ని, అదేవిధంగా ఇంట్లో ఉండేటటువంటి సీలింగ్ అంటారు చూసారా, అటువంటి ఊర్ధ్వ భాగాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం, పద్ధతిగా ఉంచుకోవడం గురించి చెప్పుకున్నాం. అదే విధముగా మనం పూజ గదిలో దేవతార్చన విగ్రహాలకి సంబంధించినటువంటి పూజ చేసుకునేటటువంటి ప్రదేశములో మనము పెట్టినటువంటి పుష్పాలు పాడైనట్టుగా అనిపించినా, బొద్దింకలు కొరికి తింటున్నట్టు అనిపించినా కూడా అటువంటి ఇళ్లలో దరిద్ర దేవత నివాసం ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి పూజ గదిలో ఎప్పుడూ కూడా బొద్దింకలు కానీ నొసమలు అని ఎగురుతూ ఉంటాయి, చిన్న చిన్న ఎగురుతూ ఉంటాయి. మనం ఇలా ఖాళీ కూర్చున్నప్పుడు కళ్ళ దగ్గరకు జిల్లా తిరుగుతూ ఉంటాయి చూడండి. అటువంటి నొసమలు కానీ ఉండకూడదు. అటువంటి ఉంటే కనుక మనం ఐశ్వర్యానికి దూరం అవుతున్నట్టుగా గుర్తు. దేవతార్చన గదిలో ఎప్పుడూ కూడా వస్తువులు చిందరవందరగా పడి ఉండకూడదు. కొంతమంది ఉంటారు దేవతార్చన చేద్దాము అని కూర్చుంటారు పాపం. అలా కూర్చుని ఒత్తులేవి అంటారు. మొత్తం అక్కడ సామాన్లన్నీ గుట్ట కింద పడి ఉంటే ఇలా రెండు చేతులతోటే తీస్తారు. లోపల ఎక్కడో ఒత్తుల కట్ట ఒకటి దొరుకుతుంది. ఆ ఒత్తుల కట్ట ఇలా చేతితో బయటికి తిరిగానే అది ఒత్తులంటే తెల్లగా ఉండాలి. ఎటువంటి మలినము ఒత్తుల కట్టకి అంటుకోకూడదు. కానీ వాళ్ళు తీసినటువంటి ఒత్తుల కట్ట నిండా దుమ్ము, ఎరుపు రంగుకు మారిపోయి, కుంకుమ అతుక్కుపోయి, బూజు, తల వెంట్రుకలు అతుక్కుపోయి కనపడుతుంది. అటువంటి ఒత్తులతో కనుక దీపారాధన చేస్తే దరిద్ర దేవతని మనము ఆహ్వానించినట్లే. ఒత్తుల్ని ఎప్పుడూ కూడా ఎటువంటి మలినాలు దీపారాధన ఒత్తులకి అతుక్కోకుండగా, ఒత్తులు రంగు మారకుండగా జాగ్రత్తగా ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టుకోవాలి. మనం దీపారాధన చేసేటప్పుడు డబ్బా మూత తీసి ఒక 3 ఒత్తులను 6 ఒత్తులను తీసుకుని చక్కగా నలిచి దీపారాధనలో వేసి నువ్వుల నూనె వేసుకుని చక్కగా దీపారాధన చేసుకోవాలి. ఇంకొంతమంది ఉంటారు దీపారాధనలలో నూనె అనేటప్పటికి ఇంత డబ్బా ఒకటి పెడతారు. దాని కింద ప్లేట్ ఉంటుంది. ఆ డబ్బా నిండా నూనె అంటుకుపోయి ఉంటుంది. బయట వైపు ఆ ప్లేట్ నిండా నూనె చిక్కగా తెట్టు కట్టేసినట్టుగా ఉంటుంది. ఆ నూనె విపరీతమైన దుర్గంధం వస్తుంది. ఎప్పుడంటే పాపం ఎప్పుడో క్రీస్తు పూర్వం తెచ్చుకున్నారు వాళ్ళు కొనుక్కుని. ఆ నూనె ఇప్పటికీ వాడతారు కొద్దిగా వేసుకుని. అలాగా ఉన్న నూనె వేసేటటువంటి పావు అంటారు, ఇంత గిన్నెలాగా ఉండి దానికి ఒక కాడ ఒకటి ఉంటుంది ఇలాగ చివరన, దాంతో ఇలా ముంచుతారు. దాన్ని పట్టుకొని నూనె వేసి అందులో పెట్టిన తర్వాత చేయి చూసుకుంటే చేతి నిండా జిగురుగా అతుక్కుని ఉంటుంది. అలా ఉన్నా కూడా దరిద్ర దేవత ఆ ఇంట్లో ఉన్నట్లే గుర్తు. దేవుడి గదిలో బూజులు కనపడినా, లేదా దేవుడికి సంబంధించిన వస్తువుల మీద దుమ్ము పడినట్టుగా, దుమ్ము కనపడతాం మనకి దేవుడి గదిలో. ఎందుకంటే దేవుడి గదిలో చిన్న లైట్ పెట్టుకుంటాం మనం. మనందరికీనేమో ఇంతంత లైట్లు, అంతంత చూపు లైట్లు కావాలి. దేవుడికి చిన్న 0 బల్బు చాలు. ఎందుకు ఆయనకి? ఎందుకు ఆయన ఏమన్నా చదువుకుంటాడా? పుస్తకాలు ఏమన్నా ఏం చదువుకోడు కదా, 0 బల్బు సరిపోతుంది ఆయనకి అని ఓ 0 బల్బు కూడా తగిలిస్తారు పాపం.
ఆ జీరో బల్బ్ వెలుగులో మరి కనపడదు కదా వీళ్ళు పూజ చేసుకుందామంటే, అప్పుడు మీరు ఎలా చూడాలి దుమ్ము ఉందో లేదో అంటే వేలుతో ఒకసారి ఇలా అన్నారనుకోండి, అక్కడ ఉన్న వస్తువు మీద చేతికి దుమ్ము అంటుకుంది అంటే దుమ్ము పడినట్టే గుర్తు, అన్నీ శుభ్రం చేసుకోవాలి. లేదండి మేము నెలకొకసారే శుభ్రం చేస్తామని అమావాస్య రోజునే అంటారు కొంతమంది. అమావాస్య రోజునే దేవుడి గది శుభ్రం చేయమని ఎప్పుడూ కూడా చెప్పలేదు ఎవరోను. దేవుళ్ళని శుభ్రం చేసుకోవడానికి అమావాస్య చెప్పారంటే దేవుడి గదిని కాదు. దేవుడి గదిని ప్రతిరోజు తడి బట్టతో తుడిచి ముగ్గులు వేసుకోవాలి. వస్తువులు ఎప్పుడూ గుట్టగా పడి ఉండకూడదు. మీకు ఒత్తులు కావాలంటే ఒత్తుల డబ్బా ఎదురుకుండా కనిపించాలి. అక్షంతలు కావాలంటే అక్షంతల డబ్బా ఎదురుకుండా కనపడాలి. ఇంకొకటి, అక్షంతలు నీళ్లతో తడిపి చేసినటువంటి అక్షతలు వాడితే దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడూ కూడా పసుపక్షతల్ని నీళ్లతో కలపకూడదు. ఒక్క శ్వేతాక్షతల్ని మాత్రమే నీళ్లతో కలపాలి తప్ప హరిద్రాక్షతల్ని ఎప్పుడూ కూడా మనము చేత్తో కలిపేటప్పుడు నీళ్లు వేసి కలపకూడదు. ఎప్పుడైనా అక్షతలో గింజ మధ్యలోకి విరిగింది అంటే అది ఐశ్వర్యాన్ని ఇవ్వదు. దాంతో మీరు పూజ చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. అక్షతలను ఎప్పుడూ కూడా శుభ్రముగా ఆవు నేతితో కలిపెట్టుకోవాలి, లేదా నువ్వుల నూనెతో కర్పూరంతో కలిపెట్టుకోవాలి. అవి ఒక డబ్బాలో ఎదురకుండా కనపడాలి మీకు. అగ్గిపెట్టే అనేటప్పుడు కొంతమంది ఇస్తారు, అది అష్టబంకర్లో తిరిగిపోయి ఎంత పెట్టుబడి పెడతారు ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం కొని. దాంట్లో అటు తీసి ఇటు తీసి అగ్గిపుల్ల తీస్తారు బయటికి. దాన్ని కొట్టి 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 5 సార్లు కొట్టేటప్పటికి ఆ పుల్లకున్నటువంటి మందు సగం వీళ్ళ బట్టల మీదకి ఎగిరి సగం దూరంగా ఎగిరి పడిపోతుంది వెలుగుతూ. అలా ఉండకూడదు. అగ్గిపెట్టే అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒకసారి అలా కొట్టగానే వెలగాలి. అలాగని అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు. అగ్గిపుల్లతోటి ఏకహారతిలో ఒక వత్తి వేసుకుని ఆ వత్తిని నూనెలో తడిపి పెట్టుకుని ముందు ఈ ఏకహారతి వెలిగించుకుని ఆ అగ్గిపుల్లను జాగ్రత్తగా దులిపేసి దూరంగా పారేసి ఈ ఏకహారతితో ఆ దీపారాధన చేయాలి. కాబట్టి అగ్గిపెట్టే శుభ్రమైనటువంటి అగ్గిపెట్టి ఉండాలి. అగ్గిపెట్టు కోసం మళ్ళీ మధ్యలో లేవకూడదు పూజలోంచి. అన్ని సామాన్లు చక్కగా అందంగా పేర్చబడినట్లుగా ఉండాలి. దేవతలను చూస్తూ ఉంటే ఇంట్లోకి వస్తే ఎవరైనా దేవుడిగా చూస్తే అయ్య బాబోయ్ నిజంగా ఎంత బాగుందంటే వాళ్ళ ఇంట్లో దేవుడు కదా అని చెప్పుకోవాలి తప్ప అయ్య బాబోయ్ వాళ్ళ దేవుడు కదా ఏంటండి బాబు, ఆ దేవుడు కదా దెయ్యాలి కదా అని చెప్పుకోకూడదు. కొంతమంది చూస్తూ ఉంటాం, శరీర శుభ్రత ఉండదు, ఇల్లు శుభ్రత ఉండదు, దేవుడు శుభ్రత ఉండదు. అలాంటి వాళ్ళకి ఎంత సంపాదించినప్పటికీ కూడా దరిద్రమే. అందుకని ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా మనము చేసుకోవాలి. ఏం చేసినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుడి గుళ్ళోకి వెళ్ళినటువంటి 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలి మాకు అని అనుకుంటాం కదా. అలాగే మన ఇంట్లో మనము దేవుడి గదిలో కూర్చున్నప్పుడు కూడా మనకు ప్రశాంతంగా ఉండాలి తప్ప అక్కడ గందరగోళంగా చిరాకుగా ఉంటూ హఠాత్తుగా ఏ బొద్దింకో వచ్చి ఇలా మన కింద దూరడం, ఏ ఎలకపిల్లో మన మీద పడడం, ఇలాంటివన్నీ ఉంటే బొద్దింక మన మీదకు వస్తే మనం చిరాకు పడిపోతాం. ఇంకా దేవుడి మీదకి వెళ్తే ఆయనకి చిరాకు ఉండదా? కాబట్టి దరిద్ర దేవత యొక్క ఊహావాహనము ఏదయ్యా అంటే బొద్దింకే. ఎందుకుంటుందండి బొద్దింక అని అనుకోకండి. గణపతికి ఎలక వాహనం లేదా? గణపతికి ఎలక వాహనం ఉంటే ఏమో మీరు నమ్ముతారు, దరిద్ర దేవతకి బొద్దింక వాహనం ఉంటే నమ్మరా? ఎందుకు నమ్మరు? మీరు నమ్మాల్సిందే. బొద్దింకలు పూజ గదిలో తిరుగుతున్నాయి అంటే దరిద్రము పడుతోంది అని గుర్తు. స్త్రీలు కాళ్ళ పగుళ్ళ కనపడ్డాయి అంటే వాళ్ళకి ఐశ్వర్యం కళ తగ్గుతోంది అని గుర్తు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు చిర్రావూరు గారు ఇలా అన్నారని చెప్పేసి గొడవ చేయడం గురించి కాదు. మీరు తెలుసుకుని పాటిస్తే మీరు బాగుంటే మేము బాగుంటే మనందరం బాగుంటాం. మనం బాగుంటే సమాజం బాగుంటుంది. అంతే తప్ప నాకెందుకు లేవయా, నా ఇష్టం, నాలో ఉన్నటువంటి రహస్యాలని నేను దాచేసుకుంటాను, వాళ్ళకెందుకు చెప్పాలి అని నేను అనుకున్నాను అనుకోండి, ఇంకా నేను మీకు చెప్పకపోతే మీకేం తెలుస్తుంది? మీరేం పాటిస్తారు? మీకు తెలియనటువంటి విషయాలను నేను చెప్పట్లేదు సుమా, మీకు తెలుసు. ఆ విషయాలని మీరు మర్చిపోయారు కాబట్టి నేను గుర్తు చేస్తున్నానంటే. పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు, నానమ్మలో అమ్మమ్మలో, వాళ్ళు ఇవే చెప్తూ ఉండేవారు, రే అబ్బాయి జాగ్రత్త రోయ్, గడప మీద తలకాయ పెట్టి పడుకోకు, గడప మీద కూర్చోకు అని చెప్పేవారు. ఎందుకంటే దరిద్ర హేతువులు కాబట్టి. దరిద్ర హేతువులు ఎంత దరిద్రాన్నైనా కలిగిస్తాయి. గడప మీద అటో కాలు ఇటో కాలు పెట్టి కూర్చోవడం, లేదా గడప మీద కాళ్ళు పెట్టి నిలుచోవడం, లేదా గడపకి చేతులు పెట్టి ఉయ్యాలోగడం, ఇవి దరిద్ర హేతువులు. ఒక బకెట్లో నీళ్లు తీసుకుని
ఒక ఇంట్లో ఒకళ్ళు స్నానం చేసిన తర్వాత సగం నీళ్లు స్నానం చేశాక మిగిలినటువంటి సగం నీళ్లు వేరే వాళ్ళు స్నానం చేయడం దరిద్రహేతు. ఎప్పుడు అలా చేయకండి. ఇది మన వాళ్ళకి తెలియక నీళ్లు తక్కువ ఖర్చు అవ్వడం కోసమని ఒక బకెట్లో నీళ్లు తీసుకుంటారు. సగం ఒక ఆయన పోసేసుకుంటాడు వేడి నీళ్ళు కలిపేసి. ఆయన వెళ్ళిపోయాక ఇంకో సగం ఇంకొక ఆయన పోసుకుంటాడు. ఎప్పుడు ఒక బకెట్లో నీళ్లు సగం సగం ఇద్దరు పోసుకోకూడదు. అది దరిద్రహేతు. తలకి నూనె ఉంటుంది, నూనె తీసుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు పాపం తెలియక. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, చేతి నిండా నూనె తీసుకుని వీడి నెత్తి మీద కాస్త నూనె వీడి నెత్తి మీద కాస్త నూనె వేసేసి వీడి తల రాసి ఇలా వీడి తల ఇలా పావేస్తారు. ఎప్పుడూ అలా పావకూడదు. ఎవరి నూనె వాళ్ళకే వెయ్యాలి. ఇంకో గొప్ప విషయం చెప్తున్నాను వినండి. పెద్దవాళ్ళకి తలకి నూనె రాసిన తర్వాత చిన్నవాళ్ళ నూనె రాయాలి, చిన్నవాళ్ళ తలకి. అంతే తప్ప చిన్నవాళ్ళ తలకి నూనె రాసిన తర్వాత పెద్ద పిల్లల తలకి ఎప్పుడూ కూడా నూనె రాయకూడదు. అదేవిధంగా పిల్లలకి తలకి నూనె రాసేసిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చేతిని కాళ్ళకి రుద్దేసుకుంటారు. ఆ నూనె ఎప్పుడు కూడా కాళ్ళకి రుద్దుకోకూడదు. కావాలంటే చేతులకి రుద్దుకోవచ్చు, ఇలా 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 అనుకోవచ్చు. నూనె చేతులకి వాళ్ళ కొబ్బరి నూనె రాశారు కదా, అది కాళ్ళకి రాసుకోకూడదు. వాళ్ళ ఆయుర్దాయం తగ్గుతుంది, పిల్లల ఆయుర్దాయం. అందుకని ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి, మీకు తెలియజేయాలనేటటువంటివి మా తాపత్రయం. ఇలాంటి వాటింటికి కూడా వివాదాలు చేసేస్తుంటే ఇంకా మేమేం చెప్తాం మీకు? అందుకని మన ఇంట్లో చేసేటటువంటి పనుల వల్ల, మనకి తెలియక చేసేటటువంటి పనుల వల్ల దరిద్రం సంభవిస్తోంది. కాబట్టి అటువంటి దరిద్రాన్ని మనం పొందకూడదు అనుకుంటే కనుక కొన్ని చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న విషయాలని కూడా కూలంకషముగా ఆలోచించి తెలుసుకుని చెయ్యాలి. లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం పొందినంత మాత్రాన సరిపోదు, దరిద్ర దేవత యొక్క అనుగ్రహం మనం పొందకుండా ఉండాలి. మనం తెలియక చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల లక్ష్మీదేవి కోసం మనం చేస్తూ ఉంటాం, కానీ దరిద్ర దేవత ఇంట్లో ప్రవేశిస్తాం. మనం లక్ష్మీదేవికి పూజ చేస్తాం, ప్రత్యేకించి ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవికి పూజ చేస్తాం. పూజ చేసినప్పుడు మనం అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి? లక్ష్మీదేవికి ఎప్పుడైనా తీపి సంబంధమైనటువంటివి నైవేద్యం పెట్టాలంటే పాయసమో, చక్కెర పొంగలో, కలకండో, లేకపోతే మరొకటో ఇంకొకటో మనం పెట్టాలి. కానీ మనం ఏం చేస్తాం? అది పెట్టకుండా పులిహోర నైవేద్యం పెడతాం. లక్ష్మీదేవికి పులిహోర నైవేద్యం పెడితే లక్ష్మీదేవితో పాటుగా దరిద్ర దేవత కూడా ఆ పులిహోర తినడానికి మీ ఇంట్లోకి వస్తుంది. ఇది యథార్థం చెప్తున్నాను నేను. దుర్గాదేవికి పులిహోర పెట్టచ్చు, తప్పులేదు. మీరు ఇంకో దేవతకి పెట్టండి, తప్పలేదు. కానీ లక్ష్మీదేవికి పెట్టేటప్పుడు ఒక్క పులిహోర ఒక్కటి ఎప్పుడూ నైవేద్యం పెట్టకండి. తీపి సంబంధమైనటువంటి తీపి పదార్థాలు పెట్టాలి. పాయసం వండి పెట్టేసేయండి, పరవాన్నం వండి పెట్టండి. పాయసం పరవాన్నం వేరు కదండి? అవును, వేరే, రెండు వేరు వేరు, ఒకటి కాదు. పాయసం వేరు, పరవాన్నం వేరు. అందుకని మీరు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక్క పులిహార లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టకండి. ఎందుకంటే పులుపు అంటే జ్యేష్ఠాదేవికి మహాప్రీతి, కారం అంటే మహాప్రీతి. పులుపు కారం ఈ రెండు రుచుల్ని దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి చాలా ఇష్టపడుతుంది. మీరు లక్ష్మీదేవికి పులిహార నైవేద్యం పెట్టారనుకోండి, ఆవిడ స్వీకరిస్తూ ఉండగా ఆవిడ అక్కగారైనటువంటి దరిద్ర దేవత కూడా స్వతంత్రంగా వస్తుంది. ఏమే చెల్లి, అమ్మాయి అంటూ వచ్చేస్తుంది. పక్కన కూర్చొని ఆవిడ కూడా తింటుంది మీ ఇంట్లోకి అడుగుపెట్టి. అదే దుర్గాదేవికి పులిహార నైవేద్యం పెట్టారనుకోండి, దుర్గాదేవి తింటుంది. దుర్గాదేవికి దరిద్ర దేవతకే చుట్టరికం లేదు కదా, మనకి పురాణం ప్రకారం బంధువులు కాదు. ఏదైనా కూడా సొంత చెల్లెలకి ఇంటికి వచ్చినంత వేగంగా మిగిలిన వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా జ్యేష్ఠాదేవి కూడా. కాబట్టి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా పులిహార కాకుండా తీపి సంబంధమైనటువంటి నైవేద్యం పెట్టండి. చిర్రావూరు గారు ఇలా చెప్తున్నారేంటి కొత్తదే అని అనుకోకండి. చిర్రావూరు గారు పెద్దల యొక్క ప్రమాణము లేకుండగా, జనపదుల యొక్క ప్రమాణము లేకుండగా, కొన్ని విషయాల్లో వేద ప్రమాణం, శాస్త్ర ప్రమాణం లేకుండా ఎక్కడికి చెప్పరు, ఒక్కనాటికి చెప్పరు. పులిహార పెడితే దరిద్రదేవత వచ్చేస్తున్నాడు ఇంట్లోకి. ఎందుకు వస్తుందండి? నువ్వేం చేస్తావు ఒక్కసారి ఆలోచించుకో. గుమ్మానికి ఏం కడుతూ ఉంటావు నువ్వు? గుమ్మానికి బయట వైపు బూడిద గుమ్ముడికాయ కడతావు, అవునా? లేదా ఒక పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ కడతావు. లేదు ఒక 4 మిరపకాయలు, ఒక నిమ్మకాయ గుచ్చేసి తాడుతో కడతావు గుమ్మానికి. ఎందుకు కడతావు? నిమ్మకాయలు మిరపకాయలు కట్టాల్సిన అవసరం ఏమైనా? వంటలో వేసుకోవచ్చు, ఎందుకు పాడు చేస్తావు నువ్వు? అంటే దరిద్ర దేవతకి పులుపు కారం అంటే మహా ఇష్టం కాబట్టి
దరిద్ర దేవత ఎప్పుడైనా మీ ఇంట్లో అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే ఆవిడ ఇంట్లోకి వచ్చి గుమ్మంలోంచి లోపలికి అడుగు పెడదాం అనుకునే లోపల ఆ గుమ్మానికి కట్టి ఉన్నటువంటి పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు చూసేటప్పటికి ఆవిడకి నోరు ఊరిపోయి మిరపకాయలలో ఉన్నటువంటి కారాన్ని నిమ్మకాయలో ఉన్నటువంటి పులుపుని స్వీకరించడానికి తినడానికి అక్కడ ఆగిపోయి వాటిలో సారాన్ని స్వీకరించి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా వెళ్ళిపోతుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడకి ఆహారం దొరికేసింది కదా, మరి అందుకుని వెళ్ళిపోతుంది. అందుకని మిరపకాయలు నిమ్మకాయలు మంగళవారం రోజు కట్టండిరా గుమ్మానికి, లేదా శుక్రవారం కట్టండిరా అని చెప్తారు. మరి మిరపకాయలు గుమ్మానికి నిమ్మకాయ కట్టితే లేదు కానీ ఇంట్లో పులిహార నైవేద్యం పెట్టద్దంటే మీకు ఎందుకు వస్తుంది కోపం? రావడానికి వీలు లేదు. అందుకని ఇంట్లో లక్ష్మీదేవికి ఎప్పుడైనా కానీ తీపి పదార్థాలే నైవేద్యం పెట్టండి. చిర్రావూరు గారు ఇప్పుడు తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలని 6 సార్లు చెప్పారు మీకు ఈ ఎపిసోడ్లో. ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తారు అంటే అన్నిసార్లు చెప్తే కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా కాస్త బుర్రలోకి ఎక్కిందనుకోండి, మీరు చక్కగా పాటించారనుకోండి, మీకు మంచి జరుగుతుంది. దరిద్ర దేవతకి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ లేనటువంటి ఇంట్లోకి స్వతంత్రంగా ప్రవేశించేస్తుంది ఆవిడ. పెరటి గుమ్మంలోంచి ప్రవేశించేస్తుంది. అందుకని మీరు వీధి గుమ్మానికి ముందు ఒక గుమ్మడికాయ కట్టేశారనుకోండి, బూడిద గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయ చూడగానే ఆవిడ ఏమనుకుంటుందయ్యా అంటే, ఓహో గుమ్మడికాయ కట్టారు కాబట్టి వీళ్ళ ఇంట్లో రోజూ పూజ చేసుకుంటున్నారన్నమాట. గుమ్మడికాయ అంటే కూష్మాండము. కూష్మాండాన్ని ఇంటి ముందు వేలాడదీశారంటే దుష్టశక్తులు లోపలికి ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం వీళ్ళు ప్రయత్నంలో ఉన్నారన్నమాట. ఇంటి బయటే ఎంత శ్రద్ధగా వీళ్ళు గుమ్మడికాయ కట్టారంటే ఇక ఇంట్లో ఎంత శ్రద్ధగా ఉన్నారో కదా వీళ్ళు. కాబట్టి నేను వీళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు, నేను ఇక వెళ్ళను అని అనుకుంటుంది ఆవిడ. అందుకని ఎప్పుడూ కూడా మనం ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టాలి. వంటగదిలో శుభ్రంగా ఉండాలి, పూజ గదిలో శుభ్రంగా ఉండాలి. నేను గతంలో మీకు చెప్పాను, మసిగుడ్డ శుభ్రంగా ఉంచుకోకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా వచ్చేస్తాయనేది చెప్పాను కదా. కాబట్టి మసిగుడ్డని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటేనే మీకు దరిద్ర దేవత యొక్క అనుగ్రహము దూరమై లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహము మీకు కలగడము అంటే నక్షత్రానుగ్రహము కలగడమే. నక్షత్రానుగ్రహం మీకు కలగడము అంటే అత్యంత విశేషమైనటువంటి సంతోషము మీ ఇంట్లో కొలువు తీరడమే. ఎవరి ఇంట్లో ఎక్కువగా అన్నాన్ని పారేస్తూ ఉంటారో చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే, నలుగురున్నాను కానీ ఇంట్లో మనుషులు ఓ 6గురికి 7గురికి సరిపడా వండేస్తారు. తప్పు లేదు, వండొచ్చు. గబుక్కుని ఎవరైనా అతిథులు వస్తే ఏం పెడతారు పాపం, అందుకుని వండొచ్చు. కానీ వండినటువంటి దాన్ని ఇంతంత కరుళ్ళు పట్టుకెళ్ళి కుక్కకో పెట్టేయడం రోడ్డు పక్కన, లేకపోతే అవతల పారేసేయడమో చేసేస్తూ ఉంటారు. ఇంతంత కూరలు వండేయడం, అవతల పాడేయడం, ఇంతంత పులుసులు పెట్టేసేయడం, అవతల పారబోసేయడం. ఎప్పుడూ కూడా వ్యర్థము ఎక్కువ ఎక్కడ చేస్తారో అక్కడ దరిద్ర దేవత వచ్చి చేరుతుంది. అందుకని ఎప్పుడూ కూడా వ్యర్థం చేయకూడదు, ఏది కూడా పాడు చేయకూడదు సామగ్రి. అందుకని మీరు ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా మీరు పాటించేటటువంటివన్నీ కూడా పాటించేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా పాటిస్తూ ఉంటే మీకంతా కూడా జయము కలుగుతుంది. ఎక్కువ వ్యర్థం చేసేస్తున్నారనుకోండి, ఏమవుతుంది? వ్యర్థము చేసినటువంటి పదార్థము తర్వాతి రోజుకి పాచిపోతుంది, తర్వాత రోజుకి కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడం అంటే సూక్ష్మజీవులు వచ్చి చేరడం, సూక్ష్మజీవులు చేరడం అంటే రోగ సంబంధమైనటువంటి క్రిములు రావడం, అక్కడ దరిద్ర దేవతకి ఆవాసం ఏర్పడడం. అందుకని అన్నం వండుకునేటప్పుడు చూసుకోండి, పొద్దున్న పూట వంట చేసుకునేటప్పుడు ఇద్దరికి ఎక్కువ వండినా పర్వాలేదు, ఎందుకంటే రాత్రి తినచ్చు, తప్పు లేదు. కానీ రాత్రి వంట చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇక రేపొద్దునకి మిగలకుండగా వంట చేసుకోండి. ఎందుకంటే అతిథులు ఎవరు వచ్చినా పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపల సాయంత్రం లోపల వస్తారు తప్ప రాత్రి చీకటి పడిన తర్వాత ఎప్పుడూ కూడా అతిథులు రాకూడదు. ఎవరన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, మీకు ముందే తెలిసిపోతుంది కదా చుట్టాలు వస్తున్నారని, దాన్ని బట్టి వంట చేసుకోండి. ఎక్కువ వ్యర్థం చేయకండి. అందు గురించే పెద్ద వాళ్ళందరూ కూడా పూర్వకాలం కూర్చోబెట్టే భోజనం పెట్టండి రా అని చెప్పేవారు. కూర్చోబెట్టే భోజనం పెడితే ఏమవుతుందంటే, పెళ్ళిళ్ళలో అయినా సరే ఎప్పుడైనా కూర్చోబెట్టే భోజనం పెడుతూ ఉంటే వ్యర్థం ఎక్కువ అవ్వదు. వీడికి ఎంత కావాలో అంత వేయించుకుంటాడు. ఆ పక్కవాడు లైన్లో విస్తరలేస్తారు, ఆ పక్కవాడు కూర్చుంటాడు కదా, అమ్మో నేను ఎక్కువ పాడు చేసిన దాకా వాడు ఏమైనా అనుకుంటాడేమో, నాకు కావలసినంతే వడ్డించుకుంటాను అని కూర్చుని తింటాడు.
అదే నిలబడి బఫేలు తినడం మొదలుపెట్టారనుకోండి, సెల్ఫ్ సర్వీస్ అని చెప్పి ఇంతంత వేసేసుకోవడం, తినేయడం ముందు రుచి చూడరు ఎప్పుడో కూడా, ఇలా కొంచెం వేసుకుని రుచి చూసుకుని కావాలా వద్దని కాదు, చూడగానే ఇలా తోడేసుకోవడం ప్లేట్లోకి, చూడడం బాగాలేదని చెప్పి అలా తోసేయడం, మళ్ళీ ఇంకోటి వెళ్ళడం, మళ్ళీ ఇలా పెట్టేసుకోవడం, మళ్ళీ కొంచెం తిన్న అది బాగాలేదని తోసేయడం, అన్నీ పెట్టించేసుకున్న తర్వాత కలగా పొలగం చేసేసి ఎవడో బస్సు ఎక్కిన వాడు వాంతి చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీడి ప్లేట్లో. అంత దరిద్రం ఎక్కడ ఉండదు, వాడి ప్లేట్లోనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు తోసేయడం, ఇంతంత ఐస్ క్రీములు పెట్టించుకోవడం, కొంచెం తిన్న మిగిలింది పారేసేయడం, అక్కర్లేని వాటిని కూడా తీసుకుని వేస్ట్ చేయడం, ఇవన్నీ కూడా దరిద్ర దేవత యొక్క సంకేతాలు. మన ఇంట్లో మనం శుభ్రంగా చక్కగా ఉండడమే కాదు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు కూడా మనం పద్ధతిగా లేకపోతే కనుక దరిద్ర దేవత యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అదేంటండి, అదేదో ఫంక్షన్లో మేము భోజనానికి వెళితే అక్కడ మేము సరిగ్గా ఉండకపోతే దరిద్ర దేవత మమ్మల్ని పట్టి పీడించడం ఏంటండి అని అనుకోక్కర్లేదు. మీరు తప్పు చేస్తే, మీరు చెయ్యకూడనటువంటి పని చేస్తే దరిద్ర దేవత తప్పకుండా సిద్ధంగా మిమ్మల్ని పట్టుకోవడానికి కూడా, మిమ్మల్నే కాదు ఇన్ని చెప్తున్నారు చిర్రావూరు గారు అలా వేస్ట్ చేశారనుకోండి, ఏదో పాపం అయ్యో చిర్రావూరు చెప్తున్నాడు కదా మన గురించి అని దరిద్ర దేవత పట్టుకోకుండా ఉండదు, చిర్రావూరి గారిని పట్టుకుంటుంది. అందుకని చెప్పేటప్పుడు నేను చేసిన తర్వాతే మీకు చెప్తా. రామకృష్ణ పరమహంస ఓ పాఠం ఒకటి చూశారు లేదా, కథ ఒకటి. ఒక ఆవిడ పిల్లాన్ని తీసుకొచ్చింది రామకృష్ణ పరమహంస దగ్గరికి. భగవాన్, మా అబ్బాయి ఎక్కువ మిఠాయిలు తినేస్తున్నాడండి, పళ్ళు పాడైపోతాయని చెప్పండి బాబు అంది. అంటే ఆయన అన్నాడు, అమ్మాయి నువ్వు వారం రోజుల తర్వాత తీసుకురా మళ్ళీ అన్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది. వారం రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చింది. భగవాన్ వారం రోజుల తర్వాత తీసుకురమ్మన్నారు కదా అంది. రామకృష్ణ భగవాన్లు ఏం చేశారయ్యా అంటే, ఆయన వైపు చూసి అబ్బాయి, ఒరే అబ్బాయి మిఠాయిలు ఎక్కువ తినకూడదమ్మా, పళ్ళు పాడైపోతాయి అని చెప్పి తీసుకెళ్ళిపోమ్మా అన్నాడు. ఆవిడంది, స్వామి ఈ మాట చెప్పడానికి వారం రోజుల, నేను మొన్న వచ్చినప్పుడే చెప్పచ్చు కదా మీరు, ఈ పిల్లాడికి ఈ మాట వారం రోజుల తర్వాత ఎందుకు రమ్మనేది ఒక్క మాట చెప్పడానికంటే. స్వామి అన్నారు, అమ్మాయి నాకు కూడా మిఠాయిలు అంటే చాలా ఇష్టం అమ్మా, నేను కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటా రోజును. నువ్వు నన్ను చెప్పమన్నావు మిఠాయిలు తినద్దని మీ అబ్బాయికి చెప్పన్నావు, నేను వాడికి చెప్పాలంటే ముందు నేను ఆచరించాలి కదా. అందుకని ఈ వారం రోజుల్లోనూ కూడా నేను మిఠాయిలు తినకుండా కట్టడి చేసుకున్నాను, మిఠాయిలు తినడం మానేశాను. నేను మానేశాను కాబట్టి వాడికి చెప్పేటటువంటి అర్హత నాకు వచ్చింది, అందుకని ఇప్పుడు చెప్పాను తల్లి నువ్వు తీసుకెళ్ళిపో మీ అబ్బాయిని అన్నాడు. అలాగా ఒకళ్ళకి చెప్పే ముందు తాము ఆచరించగలగాలి. కనీసం 100లో ఒక 60 అయినా ఆచరిస్తే 60లో 30 చెప్పచ్చు మనం. అందుకని కర్త కారయితా చేయవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేయవ చత్వారి సమభాగిన. మంచి అయినా సరే చెడైనా సరే ఏదైనా సరే అందరికీ భాగం ఉంటుంది. వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి, వినిపించే వాళ్ళకి, చేసేవాళ్ళకి, చేయమని చెప్పేవాళ్ళకి, వాళ్ళకి. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అంటారు. రాజా రాష్ట్రకృతం పాపం, రాష్ట్రం అంటే ప్రజలు, ప్రజలు చేసేటటువంటి పాపాలు రాజు భరించాలి. ఎందుకో తెలుసా, రాజు పరిపాలన చేస్తున్నాడు, రాజు సవ్యంగా పరిపాలన చేయకపోతే ప్రజలు అరాచకాలకి దిగుతారు, అరాచకాలకి దిగితే పాపం వస్తుంది ప్రజలకి, ఆ పాపం రాజు భరించాల్సి వస్తుంది. రాజా రాష్ట్ర కృతం పాపం. అందుకని రాజుగారు చక్కగా రాజ్యపాలన చేయాలి. రాజపాపం పురోహిత, రాజు చేసినటువంటి పాపాలు ఏమైనా అంటే పురోహితుడికి వస్తాయట. ఎందుకంటే రాజుకి మార్గం సూచించేటువంటి పురోహితుడే, రాజగురువే. మహారాజా ఇలా చేయండి ధర్మంగా ఉంటుంది, మహారాజా అలా చేయండి ధర్మంగా ఉంటుంది, అలా చేయకండి అదే అధర్మం అని చెప్పవలసినటువంటి వాడు, మంచి చెప్పాల్సినటువంటి వాడు, పురహితము కోరేటటువంటి వాడు పురోహితుడు. అందుకని రాజు ఏమన్నా పాపం చేస్తే ఆ పాపం మొత్తం ఆయనకి వెళ్తుందట. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత. అలాగే నేను మీకు చెప్తున్నప్పుడు కనుక నేను ఏదైనా తప్పు చెప్పానంటే పొరపాటున, అది మీరు తప్పునే చిర్రావూరి గారు చెప్పారు కాబట్టి ఇది ఒప్పు అని మీరు పాటించారంటే దానివల్ల వచ్చేటువంటి పాపం మీకు రాదు, నాకు వస్తుంది. అందుకని నేను చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు చెప్తాను, మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే వినండి. ప్రస్తుతానికి జయం.